నమస్తే అండి. ఈరోజు మీకు నేను టైలరింగ్ క్లాస్లో 1 to 2 ఇయర్స్ బేబీ ఫ్రాక్ అటాచ్డ్ విత్ కోట్, ఈ ఫ్రాక్ మోడల్ ఈ విధంగా ఉంటుంది. దీని మెజర్మెంట్స్ చార్ట్ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగానే కటింగ్ ప్రాసెస్ కూడా ఉంటుంది. ఇప్పుడు షోల్డర్ వచ్చి 4.25, అలానే చంక డౌన్ వచ్చి 4.25, తర్వాత నెక్ విడ్త్ వచ్చేసి 1.75, అలానే షోల్డర్ వచ్చేసి 2.5, తర్వాత నెక్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్. ఈ విధంగా మార్కింగ్ చేసి పెట్టుకోండి. తర్వాత మనకి చెస్ట్ రౌండ్ వచ్చి 20 ఇంచెస్, దానిలో 1/4 వచ్చేసి 5 ఇంచెస్, తర్వాత 1.5 ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాను. ఇప్పుడు ఫుల్ లెంత్ వచ్చి 9.5, అసలు యాక్చువల్గా 8.5, దాని ఖర్చుతో కలిపి 9.5 మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఖర్చు పార్ట్ కూడా మార్కింగ్ చేసుకుందాం. తర్వాత డాట్ కోసం మార్కింగ్ చేసుకుందాం. 5 ఇంచెస్లో హాఫ్ 2.5, దానికి 1/2 ఇంచ్ అటువైపుగా ఇటువైపు మార్కింగ్ చేసుకుని డాట్ కోసం 2.5 ఇంచ్ లెంత్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్ మార్కింగ్ అయిపోయిన తర్వాత చంక రౌండ్ అలానే నెక్ రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఈ బాడీ పార్ట్ రెడీ అయిపోయింది. మనం పేపర్ కటింగ్ చేసుకుందాం. ఇలా కటింగ్ చేసుకున్న పేపర్ కటింగ్ని ఒక క్లాత్పై సెట్ చేసుకుని నేను చూపించిన విధంగా జాగ్రత్తగా కట్ చేసి క్లాత్ నుంచి సపరేట్ చేసుకోండి. చూసారు కదండి. ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు మనకి కింద స్కర్ట్ పార్ట్ కోసము బాడీ పార్ట్ కంటే 200 ఎక్స్ట్రాగా క్లాత్ తీసుకుని మనం సపరేట్గా పెట్టుకుని ఉంచుకోవాలి. తర్వాత బాడీ పార్ట్లో బ్యాక్ పార్ట్ని సపరేట్ చేసి దానికి సెంటర్గా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఉక్స్ పట్టి వేయడం కోసం. దీనికి ఉక్స్ పట్టి వేసుకుంటే ఈ విధంగా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఉక్స్ పట్టి వేసుకొని మనం రెడీ చేసుకోవాలి. చూపించిన విధంగా కట్ చేసి రెడీ చేసుకోండి. అలానే ఇప్పుడు మెడముక్క కోసం మనం మార్కింగ్ చేసుకుంటున్నాం. మార్కింగ్ చేసిన విధంగా కటింగ్ చేయాలి. అలానే ఇప్పుడు ఫ్రంట్ వైపుగా దీన్ని కుట్టి అలానే బ్యాక్ టర్న్ చేయాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. అలానే బ్యాక్ పార్ట్ సపరేట్ పార్ట్లు కూడా నెక్ ముక్క వేసి ఫ్రంట్ వైపుగా కుట్టి బ్యాక్ తిరిగేసి కుడితే మనకి బాగుంటుంది. ఇప్పుడు బాడీ పార్ట్ రెడీ అయింది. మనకు అటాచ్డ్ కోట్ అన్నాం కదండి, దాని యొక్క మెజర్మెంట్ చూపిస్తాను చూడండి. దాని ఫుల్ లెంత్ వచ్చి 12.5 ఇంచెస్ అండి. మిగతా మెజర్మెంట్ అంతా ఒకేలా ఉంటుంది. చంక రౌండ్ అలానే నెక్ విడ్త్ వచ్చేసి మటుకు మన బాడీ పార్ట్కి 3 ఇంచెస్ పెట్టుకున్నాక ఇక్కడ 4 ఇంచెస్ పెట్టుకోవాలండి. తర్వాత మనకి డాట్ పాయింట్ ఎక్కడ పెట్టుకున్నామో అక్కడి నుంచి మనం కోట్ షేప్ చేసుకోవడానికి వాడతాము. ఇలానే మన ఫ్రంట్ ప్లేస్లో 3 ఇంచెస్ దగ్గర డాట్ పార్టింగ్ వరకు ఒక షేప్ చేసుకోవాలి. అలానే మనం ఖర్చు దగ్గర నుంచి మనం మార్కింగ్ చేసుకుని 2.5 కింద నుంచి పైకి మార్కింగ్ చేసుకుని దాని షేప్ కోసం వాడుకోవాలి. నేను ఈ షేప్ వాడడానికి ఈ మెజర్మెంట్ తీసుకున్నాను. మీరు చేసే కోట్ యొక్క షేప్ని బట్టి మీకు మెజర్మెంట్ ఖచ్చితంగా మారుతుందండి. ఈ షేప్ నాకు లుక్ బాగుంది అనిపించి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు అటాచ్డ్ కోట్కి సంబంధించి కటింగ్ మొత్తం జాగ్రత్తగా కట్ చేసుకుని సపరేట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు దేనికి దాన్ని సపరేట్ పార్ట్లుగా డివైడ్ చేసుకొని దాని స్కర్ట్ పార్ట్ కోసం మన ఫుల్ లెంత్ వచ్చి 20 ఇంచెస్ అయితే ఫ్రాక్ లెంత్, దాంట్లో 8.5 బాడీకి పోను, మిగిలింది 11.5. దాని ఖర్చుతో కలిపి 13 ఇంచెస్గా మనం మార్కింగ్ చేసుకుని స్కర్ట్ పార్ట్ కుర్చీలు చూపించిన విధంగా బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోండి. అలా అటాచ్ చేసిన తర్వాత కోట్కి మనకి అటాచ్డ్ కోట్ అన్నాం కదండి, దానికి లేస్ వేస్తే బాగుంటుంది. ఈ విధంగా లేస్ అటాచ్ చేయాలి. ఏ షేప్లో మనం కట్ చేసుకున్నా ఆ షేప్కి అటాచ్ చేస్తే చూడండి దీని లుక్ ఎలా ఉందో. దీని తయారైన తర్వాత లుక్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా అందంగా ఉంటుందండి. మీకు హ్యాండ్స్ కావాల్సి వస్తే దాని కటింగ్ కూడా చూపిస్తున్నాను.
విడ్త్ వచ్చి 5 ఇంచెస్, ఫుల్ లెంత్ వచ్చి 4.5 ఇంచెస్, చంక డౌన్ వచ్చి 1.5. జాగ్రత్తగా మనం ఇది కటింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి మనం లోతు తీసుకోవాలండి. 1/2 ఇంచ్ లోతు తీసుకుంటే సరిపోతుంది. తర్వాత భుజాలు అతుక్కొని చేతులు కూడా అతుక్కోవాలి. తర్వాత ఫ్రాక్ ఈ విధంగా రెడీ అవుతుందండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.